ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఇప్పుడు మాట్లాడాలని కోరుతున్నాను. మిత్రులారా, ఈరోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఈ ప్రాంత యువకులు, ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రానికి దిక్కులు పిక్కటిల్లేలా కొడంగల్ బిడ్డలు గాండ్రించబోతుండ్రు. అందుకే ఈరోజు వేలాదిగా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో శ్రీమతి సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారి అండతో, పెద్దలు గురునాథ్ రెడ్డి గారి సహకారంతో, నందారం వెంకటయ్య గారి కుటుంబం అండతో ఈరోజు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకత్వంలో నామినేషన్ వేయడానికి ఈరోజు వేలాది మందితోని మనం తరలి వెళ్తున్నాం. ఇంతమంది నిండు హృదయంతో ఆశీర్వదించడానికి ముందుకొచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీ ఆశీర్వాదమే నియమించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రీ రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు తండాలలో, గూడెలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తడుతూ, ప్రతి పేదవాడి గుండెకు చేరుతూ కొడంగల్ బిడ్డను నేను ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎగరేయమని లక్షలాది మా కార్యకర్తలు నన్ను ఆశీర్వదించి పంపించిండ్రు. వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు మీ ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ఊరు వాడ ఏకం చేసి ఈరోజు నా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. కొడంగల్ ప్రజలందరూ, కొడంగల్ సమాజం అంతా కూర్చొని ఆలోచన చేయండి. 75 సంవత్సరాలలో